కొంచెం టైం బ్యాక్ వరకు సిబిల్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్ ఇలాంటి క్రెడిట్ ఏజెన్సీస్కి ఒక విధమైన మోనోపొలీ లాంటి కంట్రోల్ ఉండేది. వీళ్ళు మీకు ఏమైనా స్కోర్ ఇచ్చేసారంటే మీరు అదే యాక్సెప్ట్ చేయాలి. స్కోర్ ఇలా వచ్చింది, ఎందుకు తగ్గింది, ఈ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ ఇవ్వరు. కొన్నిసార్లు రాంగ్ డేటా కలెక్ట్ చేసి రాంగ్ స్కోర్ ఇచ్చేసే కేసెస్ కూడా చాలా ఉన్నాయి. మన దగ్గర ఏమీ ఆప్షన్ లేదు, సైలెంట్గా యాక్సెప్ట్ చేయడం తప్ప. కానీ 2024లో ఆర్బీఐ ఫైనల్లీ ఇంటర్ఫీర్ అయింది, చెప్పింది ఎనఫ్ ఈస్ ఎనఫ్. 2024లో ఆర్బీఐ ఈ క్రెడిట్ ఏజెన్సీస్ మీద చాలా కొత్త పవర్ఫుల్ రూల్స్ తీసుకొచ్చింది. ఈ రూల్స్ అన్ని మన లాంటి నార్మల్ కస్టమర్స్ కోసమే. ఈ కొత్త చేంజెస్ వల్ల మీరు మీ క్రెడిట్ స్కోర్ ని కంట్రోల్ చేయొచ్చు, ఈవెన్ ఫాస్ట్ గా కూడా ఇంప్రూవ్ చేయడం పాసిబుల్. అండ్ ఇన్ దిస్ వీడియో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రూల్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అండ్ మీ స్కోర్ కి యాక్చువల్ గా ఎలా బెనిఫిట్ అవుతుంది. ఈ వీడియోలో మనం ఈ కొత్త ఆర్బీఐ రూల్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అలాగే మీ సిబిల్ స్కోర్ ని ఎలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ చేయాలో కూడా డిస్కస్ చేద్దాం. అండ్ వీడియో ఎండింగ్లో మీకోసమే ప్రిపేర్ చేసిన ఒక పవర్ఫుల్ స్టెప్ బై స్టెప్ మోడల్ని షేర్ చేస్తాను. ప్లస్ టాప్ 3 ప్లాట్ఫామ్స్ గురించి కూడా చెప్తాను. వాళ్ళ ద్వారా మీరు సిబిల్ స్కోర్ని ఫ్రీలో చెక్ చేయొచ్చు, సేఫ్గా, జెన్యూన్గా. సో ఎస్, మీకు యాక్చువల్గా యూజ్ అయ్యే కంటెంట్ ఉంటుంది ఈ వీడియోలో. స్కిప్ చేయకండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒక స్మాల్ టిప్ కూడా మీ స్కోర్లో బిగ్ డిఫరెన్స్ చేయొచ్చు. ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఉంది, ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు, లేకపోతే ఆర్బీఐ అప్రూవ్ చేసిన క్రెడిట్ ఎక్స్పర్ట్ కూడా కాదు. సో మీకు పర్సనల్ సజెషన్ కావాలంటే మీ బ్యాంక్ లేకపోతే క్రెడిట్ బ్యూరోని కాంటాక్ట్ చేయండి. ముందుగా మనం ఆర్బీఐ రిలీజ్ చేసిన లేటెస్ట్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. రూల్ నెంబర్ 1, సిబిల్ స్కోర్ మస్ట్ బి అప్డేటెడ్ ఎవ్రీ 2 months. ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా తెలుసుకోవాలి సిబిల్ స్కోర్ ఎలా అప్డేట్ అవుతుంది అని. మీ స్కోర్ అప్డేట్ చేయడానికి బ్యాంక్ మీకు సంబంధించిన డేటాని క్రెడిట్ ఏజెన్సీస్కి పంపిస్తుంది. ఆ ఏజెన్సీస్ ఆ డేటాని బేస్ చేసుకుని మోడల్ రన్ చేస్తాయి, అప్డేటెడ్ స్కోర్ జనరేట్ చేస్తాయి. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఆర్బీఐ ఎర్లియర్ ఎప్పుడు క్లియర్గా రూల్ చెప్పలేదు. మంత్లీ చేయాలా, వీక్లీ చేయాలా, క్లారిటీ లేదు. సో బ్యాంక్స్ తన ఇష్టం ప్రకారం ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు డేటా పంపిస్తారు. రిజల్ట్ మీ స్కోర్ అప్డేట్ ర్యాండమ్గా అవుతుంది. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఇంటర్ఫీర్ అయి చెప్పింది ఇలా కాదు. Jan 1, 2025 నుంచి క్రెడిట్ ఏజెన్సీస్ కంపల్సరీగా మంత్లో 2 times డేటా అప్డేట్ చేయాలి. ఒకసారి మంత్ స్టార్ట్లో, ఇంకొకసారి మంత్ మిడిల్లో. రూల్ 2, క్రెడిట్ రిపోర్ట్ చెక్ నోటిఫికేషన్ మ్యాండేటరీ. ఈ రూల్ ప్రకారం ఎప్పుడైతే బ్యాంక్ కానీ ఎన్బిఎఫ్సి కానీ మీ సిబిల్ స్కోర్ని చెక్ చేస్తారో మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలి. ఇది చాలా సీరియస్ రూల్. స్కామ్ లాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. కస్టమర్స్కి తెలియకుండా వారి పేరు మీద లోన్స్ అప్రూవ్ చేయడం అండ్ దీని రిజల్ట్ సిబిల్ స్కోర్ అన్నెసెసరీగా తగ్గిపోతుంది. సో ఫ్రమ్ నో ఎవరైతే మీ స్కోర్ చెక్ చేస్తారో, బ్యాంక్ అయినా పర్వాలేదు, ఎన్బిఎఫ్సి అయినా పర్వాలేదు, మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు ఎవరు, ఎప్పుడు, ఎందుకు చెక్ చేశారు, ఎక్సెట్రా. రూల్ 3, రిజెక్షన్ కి ఎగ్జాక్ట్ రీజన్ చెప్పాలి, కంపల్సరీ. ఈ రూల్ ప్రకారం ఒక కస్టమర్ కి లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ రిజెక్ట్ అయిందంటే క్రెడిట్ స్కోర్ వల్లే రిజెక్ట్ చేశామని చెప్పిన బ్యాంక్, ఎన్బిఎఫ్సి కంపల్సరీగా ఎగ్జాక్ట్ రీజన్ కూడా చెప్పాలి. ఎప్పుడైతే సిబిల్ స్కోర్ బేస్ చేసుకుని రిజెక్ట్ చేస్తారో ఆ స్కోర్లో యాక్చువల్ వీక్నెస్ ఏంటి క్లియర్గా తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ లేట్ పేమెంట్స్, హై క్రెడిట్ యూసేజ్, టూ మెనీ ఎంక్వైరీస్. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇది ట్రాన్స్పరెన్సీ కోసం, కస్టమర్కి రైట్ టు నో. రూల్ నెంబర్ 4, డిఫాల్ట్ అలర్ట్ ఈజ్ ఎ మస్ట్. ఈ రూల్ ప్రకారం ఎప్పుడైతే బ్యాంక్, ఎన్బిఎఫ్సి మీ మీద డిఫాల్ట్ కేసు ఫైల్ చేసిందో వాళ్ళ డ్యూటీ మీ ఫోన్కి ఎస్ఎంఎస్ లేకపోతే ఈమెయిల్ పంపించి అలర్ట్ చేయడం. ప్రీ వార్నింగ్ ఇవ్వకపోతే స్కామ్లో లేకపోతే మిస్టేక్లో పడే ఛాన్సెస్ ఎక్కువ. సో ఆర్బీఐ క్లియర్గా చెప్పింది అలర్ట్ కంపల్సరీ, కస్టమర్కి ముందే తెలియాలి అని. రూల్ నెంబర్ 5, కంప్లైంట్కి 30 రోజులు సొల్యూషన్ లేకపోతే 100 రూపీస్ ఫైన్. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. మీ సిబిల్ స్కోర్ గురించి ప్రాబ్లం ఉంటే మీరు క్రెడిట్ ఏజెన్సీస్ కి కంప్లైంట్ పెట్టవచ్చు. ఇప్పుడు రూల్ ఏంటంటే ఈ కంప్లైంట్ కి 30 క్యాలెండర్ డేస్ లో సమాధానం ఇవ్వాలి. వర్కింగ్ డేస్ కాదు, క్యాలెండర్ డేస్. ఇవ్వకపోతే డిలే ఏజెన్సీ వల్ల అయితే కస్టమర్ కి 100 రూపీస్ ప్రతి రోజుకి కంపెన్సేషన్ ఇవ్వాలి. అంటే ఇక్కడ డిస్ప్యూట్ 30 రోజుల్లో సాల్వ్ చేయకపోతే, డిలే ఏజెన్సీ వల్ల అయితే ఆర్బీఐ ప్రకారం 100 per day ఫైన్ పడాలి. అది కూడా రివ్యూ తర్వాత.
ఇది ఆల్రెడీ లైవ్ లో ఉంది, సో ఏజెన్సీస్ కి లేట్ చేయడానికి స్కోప్ లేదు. స్కోర్ తప్పకుండా కరెక్ట్ చేయాలి, లేకపోతే పెనాల్టీ పడుతుంది. ఇప్పుడు చూద్దాం టాప్ 3 ప్లాట్ఫామ్స్ ద్వారా మీకు సిబిల్ స్కోర్ ని ఫ్రీగా ఎలా చెక్ చేయాలో అని. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ట్రాన్స్ యూనియన్ సిబిల్ వెబ్సైట్. ముందుగా అఫీషియల్ ట్రాన్స్ యూనియన్ సిబిల్ వెబ్సైట్ ని విజిట్ చేయాలి. అక్కడ మీ ఈమెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేయాలి. ప్రొఫైల్ డీటెయిల్స్ ఫిల్ చేశాక మీ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేశాక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డ్ లో హోమ్ స్క్రీన్ మీద మీ సిబిల్ స్కోర్ క్లియర్ గా డిస్ప్లే అవుతుంది. ప్లాట్ఫామ్ 2 వన్ స్కోర్ యాప్. ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేశాక వన్ స్కోర్ యాప్ని ఇన్స్టాల్ చేయాలి. లాగిన్ అయ్యాక ఎక్స్పీరియన్స్ స్కోర్ ప్లస్ సిబిల్ స్కోర్ రెండు ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. ఈ యాప్స్లో క్లీన్ ఇంటర్ఫేస్ ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ ఎవర్. ప్లాట్ఫామ్ 3 విష్ఫిన్ వాట్సాప్. విష్ఫిన్ యూజ్ చేయడం చాలా ఈజీ. వెబ్సైట్కి వెళ్లకుండా యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. విష్ఫిన్ బాట్ వాట్సాప్లోనే మీ డీటెయిల్స్ లైక్ డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ వెరిఫై చేస్తుంది. తర్వాత మీ సిబిల్ స్కోర్ వాట్సాప్ చాట్ లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ విష్ఫిన్ మీ డేటాని థర్డ్ పార్టీస్ తో షేర్ చేయొద్దు. రికార్డింగ్ టైంలో వాళ్ళ పాలసీ ప్రకారం మీ పర్సనల్ డేటా సెక్యూర్ గా ఉంటుంది, కానీ ప్రైవసీ పాలసీని మీరు కూడా ఒకసారి చదవండి. కానీ ఇక్కడ విష్ఫిన్ నుంచి కొన్ని ప్రమోషనల్ కాల్స్ రావచ్చు, జస్ట్ ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ క్రెడ్ యాప్ లో కూడా మీరు ఎక్స్పీరియన్స్ స్కోర్ చూడొచ్చు. ఆన్ టైం క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది, కానీ ఓన్లీ సాలరీడ్ యూజర్స్ లేకపోతే క్రెడిట్ కార్డ్ యూజర్స్ కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఓకే, నౌ స్కోర్ ఫ్రీలో చెక్ చేశారు కదా, కానీ ఎన్నిసార్లు చెక్ చేయాలో తెలుసా? ఓవర్ డూ చేస్తే స్కోర్ డ్రాప్ అవ్వచ్చు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. హౌ ఆఫెన్ షుడ్ ఐ చెక్ మై క్రెడిట్ స్కోర్? చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, క్రెడిట్ స్కోర్ ని ఎంత ఫ్రీక్వెన్సీగా చెక్ చేయాలి అని. దీనికి సింపుల్ రూల్, మంత్ కి ఒకసారి స్కోర్ చెక్ చేయండి. అది కూడా ఓన్లీ సాఫ్ట్ పుల్ ప్లాట్ఫామ్స్ లైక్ వన్ స్కోర్, క్రెడ్, విష్ఫిన్, వాట్సాప్ ఎక్సెట్రా. టూ మెనీ టైమ్స్ చెక్ చేస్తే ఏమీ అవ్వదు, కానీ హార్డ్ ఎంక్వైరీ ప్లాట్ఫామ్స్ లో కానీ చెక్ చేస్తే స్కోర్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో లిమిట్ చేయండి. ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ లో వన్స్ ఏ మంత్ ఈస్ ఎనఫ్. బెస్ట్ టైం టు పే క్రెడిట్ కార్డ్ బిల్ స్కోర్ ని బూస్ట్ చేయడానికి. దీనికి ఒక పవర్ఫుల్ టిప్ ఉంది. బిల్లింగ్ డ్యూ డేట్ కన్నా 5 to 7 days ముందు పేమెంట్ చేయండి. ఎప్పుడైతే బిల్ జనరేట్ అవుతుందో అప్పుడే ఫుల్ పేమెంట్ చేయడం వల్ల మీ క్రెడిట్ యూటిలైజేషన్ చాలా తక్కువగా అప్డేట్ అవుతుంది. ఇది చాలా మంది మిస్ చేస్తారు, బట్ స్కోర్ ని ఫాస్ట్ గా పెంచడానికి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ హ్యాక్స్. ఆథరైజ్డ్ యూజర్ హ్యాక్. లో క్రెడిట్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఇది ఒక పవర్ఫుల్ షార్ట్ కట్. మీ ట్రస్టెడ్ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ క్రెడిట్ కార్డ్ లో ఆథరైజ్డ్ యూజర్ గా యాడ్ చేయమని చెప్పండి. వాళ్ళకి గుడ్ క్రెడిట్ హిస్టరీ ఉంటే మీరు కార్డ్ వాడకుండా కూడా సేమ్ పాజిటివ్ ట్రాక్ మీ క్రెడిట్ రిపోర్ట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ చాలా మందికి 60 days లోపల మేజర్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, కానీ రిజల్ట్ మీ క్రెడిట్ ఫైల్ మీద డిపెండ్ అవుతుంది. కేర్ఫుల్ గా యూజ్ చేయాలి. రాంగ్ కార్డ్ ని సెలెక్ట్ చేసినట్టే స్కోర్ తగ్గుతుంది. ఈ ట్రిక్స్ చాలా మందికి తెలీదు. ఇప్పుడే కామెంట్స్ లో హ్యాక్ వర్త్ సేవింగ్ అని రాయండి. ఐ విల్ పర్సనలీ హార్ట్ యువర్ కామెంట్. ఓకే, ఇప్పుడు మూవ్ అవుదాం మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ కి. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, మీకోసం స్పెషల్ గా ఒక మోడల్ ప్రిపేర్ చేసాము అని. ఈ మోడల్లో మీ సిబిల్ స్కోర్ ని ఇంప్రూవ్ చేయడం కోసం స్టెప్ బై స్టెప్ క్లారిటీ ఇస్తాను. ఇది ఎగ్జాక్ట్ అఫీషియల్ ఫార్ములా కాదు, కానీ సిబిల్ సిస్టమ్ ని మనం ఇంటర్ప్రిట్ చేసి డిజైన్ చేసిన ప్రాక్టికల్ మోడల్. ఇప్పుడు చూద్దాం ఈ మోడల్ ని ఎలా యూజ్ చేయాలి, మీ స్కోర్ ని ఎలా ప్రాక్టికల్ గా ఇంప్రూవ్ చేయాలి అని. టోటల్ స్కోర్ లో 35% వెయిటేజ్ ఈ పేమెంట్ హిస్టరీకి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా క్రెడిట్ స్కోరింగ్ సిస్టమ్ ని బేస్ చేసుకుని ఇండస్ట్రీలో ఉన్న డేటా ప్రకారం అప్రాక్సిమేట్ వెయిటేజెస్ ఇలా ఉంటాయి. మీ పేమెంట్ హిస్టరీలో ఎక్కడ పాయింట్స్ కట్ అవుతున్నాయి కూడా క్లియర్ గా చెక్ చేయాలి. పేమెంట్స్ అన్ని ఆన్ టైమ్ లో అయితే, బ్యాంక్ దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్ లేకపోతే, అడ్వర్స్ కామెంట్ లేకపోతే మీ స్కోర్ రేంజ్ 90 to 105 లో ఉంటుంది. అదే మీరు రీసెంట్ గా డిలేస్ చేస్తుంటే 1 to 2 months బ్యాక్ బ్యాంక్ అడ్వర్స్ కామెంట్ కానీ పెడితే 60 to 70 పాయింట్స్ కట్ అవుతాయి. అదే మీరు 2 years ప్లస్ అయిన తర్వాత డిలే కానీ చేస్తే అప్పుడు జస్ట్ 20 to 25 పాయింట్స్ మాత్రమే కట్ అవుతాయి. ఈ పారామీటర్ లో ఆల్రెడీ కట్ అయిందంటే మీకు ఇమీడియట్ గా ఏమీ చేయలేరు. టైం పాస్ అయ్యే కొద్దీ స్లోగా మీ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ లేట్ పేమెంట్స్ డీటెయిల్. 0 to 30 days రోజుల్లో డిలే గాని ఉంటే బ్యాంక్ ఒకసారి ఫర్గివ్ చేస్తారు. అదే ఇది రిపీట్ గానైతే 15 to 20 పాయింట్స్ కట్ చేస్తారు. అదే 90 days ప్లస్ డిలే అయితే స్ట్రైట్ గా 60 to 70 పాయింట్స్ కట్ అయిపోతాయి. మీ మీద బ్యాంక్రప్సీ కేసు గాని ఉంటే డైరెక్ట్ గా 50 to 60 పాయింట్స్ కట్ అవుతుంది. అలానే పేమెంట్ హిస్టరీ ఇంకా డిలే సెక్షన్ లో కూడా ఎక్స్ట్రా 20 to 30 పాయింట్స్ డిడక్షన్ అవుతుంది. పారామీటర్ 2 క్రెడిట్ యూటిలైజేషన్. మీకు ఇచ్చిన క్రెడిట్ లిమిట్ లో ఎంత పర్సెంటేజ్ యూజ్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్. మీ టోటల్ సిబిల్ స్కోర్ లో 30% వెయిటేజ్ ఇక్కడ నుంచే ఉంటుంది. యూసేజ్ 1 to 9% మధ్యన ఉంటే మాక్సిమం స్కోర్ పాయింట్స్ వస్తాయి. ఈ
యూటిలైజేషన్ లో 1 మంత్ యూసేజ్ కాదు 1 ఇయర్ యావరేజ్ ని కన్సిడర్ చేస్తారు. ఇక్కడ సర్ప్రైజింగ్ పాయింట్ ఏంటంటే మీరు యూసేజ్ చేయకపోయినా కూడా స్కోర్ తగ్గిపోతుంది. ఇక్కడ మీకు ఒక హ్యాక్ ఉంది. యూసేజ్ 0 గానే అయితే స్టార్ట్ యూజింగ్ అట్లీస్ట్ 1 to 2% లిమిట్. అప్పుడు స్కోర్ 50 to 60 పాయింట్స్ వరకు ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవ్వచ్చు. పారామీటర్ 3 న్యూ క్రెడిట్ ఎంక్వైరీస్ హార్డ్ పుల్స్. ఇది టోటల్ సిబిల్ స్కోర్ లో 10% వెయిటేజ్ ఉంటుంది. మీరు పాస్ట్ 6 మంత్స్ లో 5+ టైమ్స్ లోన్ లేకపోతే క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తున్నా 50 to 60 పాయింట్స్ డైరెక్ట్ గా కట్ అవుతాయి. సో మీరు టూ మెనీ లోన్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ ని అప్లై చేయడం అవాయిడ్ చేయాలి. సో సాఫ్ట్ పుల్ వల్ల స్కోర్ కట్ అవ్వదు. ఓన్లీ హార్డ్ పుల్ లోనే ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్. ఈ పారామీటర్ లో కట్ అయిన పాయింట్స్ కూడా క్విక్ గా రికవర్ చేయొచ్చు. జస్ట్ 2 మంత్స్ వరకు ఏమి న్యూ అప్లికేషన్స్ అప్లై చేయకుండా ఉండండి. అప్పుడు స్కోర్ 50 to 60 పాయింట్స్ వరకు ఫాస్ట్ గా ఇంప్రూవ్ చేయొచ్చు. పారామీటర్ 4 లెంత్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీ. మీరు క్రెడిట్ కార్డ్స్ లేకపోతే లోన్స్ ని ఎంత లాంగ్ టైం నుంచి యూజ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎంత టైం ఎక్కువైతే స్కోర్ బెటర్ గా ఉంటుంది. ఈ పారామీటర్ కి అప్రాక్సిమేట్లీ 15% వెయిటేజ్ ఉంటుంది. మీకు 60 మంత్స్ ప్లస్ 5 ఇయర్స్ ప్లస్ క్రెడిట్ హిస్టరీ గాని ఉంటే ఫుల్ మార్క్స్ స్కోర్లు యాడ్ అవుతాయి. ఇక్కడ ఒక కామన్ మిస్టేక్ చాలా మంది చేస్తారు. ఓల్డ్ కార్డ్ అన్యూజ్డ్ అని చెప్పి క్లోజ్ చేస్తారు. కానీ ఓల్డ్ కార్డ్స్ అంటే స్ట్రాంగ్ క్రెడిట్ ట్రాక్. సో నెవర్ క్లోజ్ చేయకండి. సో ఇక్కడ సజెషన్ ఏంటంటే ఓల్డ్ కార్డ్స్ ని అకేషనల్ గా యూజ్ చేయండి. యాక్టివ్ గా మెయింటైన్ చేయండి. ఒకవేళ ఈ పారామీటర్ లో పాయింట్స్ కానీ కట్ అయితే ఏమీ చేయలేం. జస్ట్ వెయిట్ చేయాలి అండ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. పారామీటర్ 5 క్రెడిట్ మిక్స్. ఈ పారామీటర్ లో 10% వెయిటేజ్ ఉంటుంది. మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ లేకపోతే క్రెడిట్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తున్నారా? క్రెడిట్ మిక్స్ డైవర్స్ గా ఉంటే స్కోర్ బెటర్ గా ఉంటుంది. చాలా మంది కన్ఫ్యూజింగ్ గా అనిపించవచ్చు. కానీ బ్యాంక్స్ కి మెసేజ్ క్లియర్ గా వెళ్తుంది. ఈ విధంగా ఈ కస్టమర్ రెస్పాన్సిబుల్. ఏమైనా లోన్ తీసుకున్నా సరే టైం కి రీపే చేస్తున్నాడని. అదే మీకు 5+ క్రెడిట్ ప్రొడక్ట్స్ కానీ ఉంటే ఈ పారామీటర్ లో ఫుల్ మార్క్స్ వస్తాయి. అంతేకాని స్కోర్ పెంచడానికని లోన్ తీసుకోవద్దు. స్కోర్ ఇంప్రూవ్ చేయడానికి ఇంకా బెటర్ మెథడ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఆల్రెడీ కవర్ చేసాం. అండ్ టు సమ్మరైజ్ ఆన్ ఏ హోల్, ఈ 5 పారామీటర్స్ లో పేమెంట్ హిస్టరీ ఇంకా క్రెడిట్ యూటిలైజేషన్ కి 65% వెయిటేజ్ ఉంటుంది. ఈ రెండు కరెక్ట్ గా చేస్తే మీ సిబిల్ స్కోర్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. ఈ మోడల్ ఎగ్జాక్ట్ ఫార్ములా కాదు. ఆర్బీఐ రూల్స్ అండ్ స్కోర్ మెకానిజం ని ఇంటర్ప్రిట్ చేసి తయారు చేసిన గైడ్ మాత్రమే. సో ఇప్పటి వరకు మనం ఆర్బీఐ లేటెస్ట్ రూల్స్ గురించి తెలుసుకున్నాం. స్కోర్ ఎలా అప్డేట్ అవుతుంది, ఎలా రాంగ్ అవుతుంది, అండ్ ఆర్బీఐ ఎలా ఇంటర్వ్యూన్ చేసిందనే విషయం క్లియర్ గా చూసాం. స్కోర్ ఇంప్రూవ్ చేయడం కోసం 5 పవర్ఫుల్ పారామీటర్స్ ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ ఆల్సో స్కోర్ ని ఫ్రీగా చెక్ చేయడం కోసం టాప్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ కూడా షేర్ చేశాను. ఇప్పుడు మీ టర్న్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ లో ఐ విల్ ఫిక్స్ మై స్కోర్ అని టైప్ చేయండి. ఐ విల్ బి రీడింగ్ అండ్ హియరింగ్ దెమ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ లో. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా. See you in next video. మీ బాలా signing off.